హాయ్ మిత్రమా, 15,000లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటో చూద్దాం. చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లు కొనడానికి ఇది ఒక మంచి సమయం. లాస్ట్ 2-3 మంత్స్లో చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత మీకు మంచి ఫోన్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారు కూడా సరైన ఫోన్ తీసుకోవచ్చు. చాలా రీసెర్చ్ చేశాక బెస్ట్ ఎంపిక 5 ఫోన్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. తెలుసుగా మన మినిమం క్రైటీరియా 15,000 లోపు 5G సపోర్ట్ ఉండాలి. ఇది మినిమం 90 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ ఉండాలి. స్నాప్డ్రాగన్ నుంచి అయితే 4th Gen 2 ప్రాసెసర్ ఉండాలి, లేదంటే డైమెన్సిటీ నుంచి అయితే 6080 ప్రాసెస్ ఉండాలి. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 కంటే మెరుగైనదని నేను చెప్తాను. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ మినిమం మన వేరియంట్. తక్కువలో తక్కువ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉండాలి. మనం 5 ఫోన్లు చూడబోతున్నాం. ముందుగా మనం 5వ నెంబర్లో ఉన్న ఫోన్ చూద్దాం. ఇది డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD 120 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. IPS LCD డిస్ప్లే మరియు మీరు 8GB 128GB వేరియంట్ను 15,000 లోపు తీసుకోవచ్చు. ఇది 14,999 అంటే 15,000కి దొరుకుతుంది. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ చాలా బాగుంది. మీరు మీడియం హై సెట్టింగ్స్లో కూడా గేమ్స్ని ఆడుకోవచ్చు. హైలైట్ ఏంటంటే బ్యాక్ LED లైట్లు ఉండడం విశేషం. ఇది వెరైటీగా కనిపిస్తుంది. మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలంటే 15,999 ఒక ₹1,000 ఎక్స్ట్రా పెట్టగలిగితే మీరు 8GB 256GB ర్యామ్ని తీసుకోవచ్చు. ఇంతకీ ఏంటా ఫోన్ అని చూస్తున్నారా? టెక్నో పోవా 5 Pro చాలా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. 4వ ప్లేస్లో మనం చూసుకుంటే శాంసంగ్ నుండి. శాంసంగ్ బ్రాండ్ ఫోన్ కావాలనుకుంటే 2-3 డేస్ బ్యాటరీ బ్యాకప్ ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా శాంసంగ్ గ్యాలక్సీ M14 చూడవచ్చు. ఇందులో 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జింగ్, ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ ఉంటుంది. 4GB ర్యామ్, 128GB వేరియంట్ను మీరు 13,999 అంటే 14,000 మీరు తీసుకోవచ్చు. ఇందులో పెద్ద బ్యాటరీ, ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, 13 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉంది. శాంసంగ్ బ్రాండ్ని చాలామంది ఇష్టపడుతుంటారు. చెప్పాలంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ బాగా వస్తాయి. దీని ప్రకారం బేస్ వేరియంట్ 4GB 28GB వేరియంట్ 13,990. 3వ స్థానంలో ఏ ఫోన్ ఉందో చూద్దాం మిత్రమా. ఇప్పుడు 3వ స్థానంలో పోకో X5 ఉంది. ఇది ఎక్సలెంట్ ఫోన్, ఎందుకంటే దీని డిస్ప్లే చాలా బాగుంటుంది. ఇది 6.67 ఫుల్ HD అండ్ AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. గుర్తుంచుకోండి, IPS LCD కాదు, AMOLED డిస్ప్లే. ఇది 695 ప్రాసెసర్ని కలిగి ఉంది కాబట్టి 4K ఉండదు, అనేది మంచి పెర్ఫార్మెన్స్ ఫోన్. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కాబట్టి డీసెంట్గా ఉంటుంది. ఇందులో 7 5G బ్యాండ్లు ఉన్నాయి. మీరు 14,999కి అంటే 15,000కి 6GB ర్యామ్, 128GB ర్యామ్ను దీని సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అదేవిధంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. 15,000లో అల్ట్రా వైడ్ కెమెరా అనేది సూపర్ కాబట్టి కెమెరా కూడా చాలా డీసెంట్గా ఉంది. ఈ ప్రైస్లో పోకో X5 3వ స్థానంలోకి వస్తుంది. రెడ్మీ 12 5G ఈ ఫోన్తో సర్ప్రైజ్ చేసింది. ఇది 90 Hz ఫుల్ HD ప్లస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. కానీ ప్రాసెసర్ 4th Gen 2 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 కంటే బెటర్గా ఉంటుంది. ఇది గ్లాస్ బ్యాక్తో వస్తుంది. 4GB ర్యామ్, 128GB వేరియంట్ను కేవలం 11,999కి వస్తుంది, అంటే 12,000లో తీసుకోవచ్చు. కానీ 15,999లో 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. మీరు ఈ ఫోన్కి వెళ్ళాలనుకుంటే ఒక 1,000 ఎక్స్ట్రా వేసుకుని 8GB వేరియంట్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజుల్లో 8GB ర్యామ్ ఇంపార్టెంట్ అనిపిస్తోంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్తో 15,499 అంటే 15,500కి మీకు దొరుకుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ, IP53 సర్టిఫికేషన్తో అండ్ సైడ్ మౌంటెడ్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీనికి 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ సపోర్టెడ్ కెమెరా. ఇందులో అల్ట్రా వైడ్ లేదు. ఒకవేళ మీకు కెమెరా చాలా ఇంపార్టెంట్ అయితే దీన్ని చూడకండి. కెమెరా మంచిది కావాలనుకుంటే మాత్రం పోకో X5కి మీరు వెళ్ళండి. కొత్తగా వచ్చిన ఫోన్స్లో ఇది వండర్ఫుల్ ఫోన్. 15,000 స్మార్ట్ ఫోన్లో ఇదే నెంబర్ 1 అని చెప్పవచ్చు. మోటో G54. నిజానికి దీని ప్రైస్ 1 to 2,000
ఎక్కువ ఉండాలి. కానీ దీని ప్రైస్ 14,500. ఆఫర్లతో చూసుకుంటే మీరు 14,500కి బేస్ వేరియంట్ అంటే 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్తో తీసుకోవచ్చు. 4.7 lakhs Antutu స్కోర్తో Dimensity 7020 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో 14 5G బ్యాండ్స్, 33 watt ఛార్జింగ్ అండ్ IP55 సర్టిఫికేషన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరాని కలిగి ఉంది. కాబట్టి మీకు అల్ట్రా వైడ్ కెమెరా కూడా వస్తుంది. ఇందులో 2 మెగాపిక్సెల్ కెమెరా లేదు, అది ఉన్నా అనవసరం అనుకోండి. మరియు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇంకేం కావాలి 14,500లో? చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే Dimensity 7020 నిజంగా చాలా బాగుంటుంది. ఈ ప్రకారం చూస్తే ఖచ్చితంగా నెంబర్ 1 వద్ద నిలుస్తుంది మోటో G54. స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. 15,000 బడ్జెట్లో మీరు ఈ వీడియోను షేర్ చేసినప్పుడు ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలో వారికి తెలుస్తుంది. వారు కొంత మనీ సేవ్ చేయగలుగుతారు, మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోగలుగుతారు. గుర్తుంచుకో మిత్రమా, ఇప్పుడే షేర్ చేయి. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.